ఏమైనా హెల్ప్ కావాలా? నో థ్యాంక్స్. ఒక 5 minutes Yeah. నేను అన్ని రెడీ చేసేస్తాను. Sure. It's a beautiful house. నేను ఒకసారి Strangers in the night, exchanging glances, wandering in the night. What were the chances we'd be sharing love before the night was through? గుమ్మడి వాళ్ళదే ఇల్లు, ఏదో ఫ్రెంచ్ లేడీ దగ్గర నుంచి కొన్నారు. ఇట్స్ అఫీషియలీ ఆన్ సేల్. కానీ ప్రస్తుతానికి మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం. గుమ్మడేడి? గుమ్మడి నాలా కాదు, వాడు చాలా బిజీ. భోంచేద్దామా? బోన్ అపెటీట్. అప్పటి బుల్లి అయినా ఇవన్నీ కుక్ చేసింది. యప్. సో ఎందుకని ఇంత ఎఫర్ట్ తీసుకొని డిన్నర్? ఒక అపాలజీ అనుకో, నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను. ఓకే, అపాలజీ యాక్సెప్టెడ్. యూఆర్ సేయింగ్ చదువు మధ్యలో ఏదో బ్రేక్ అని. నేను చెప్పానుగా గోపాల్, ఐ లవ్ దిస్ సిటీ. సో నమ్మ బెంగళూరు వెళ్ళి ఒక గ్యాప్ ఇయర్. సో పెళ్ళి, బాయ్ ఫ్రెండ్? ఏంటి ఇంటర్వ్యూ చేస్తున్నావా? అవును. వెల్, పెళ్ళి గురించి నేను ఆలోచించలేదు. బట్ బాయ్ ఫ్రెండ్, హిజ్ నేమ్ ఇస్ రాహుల్, నాన్న వాళ్ళ క్లయింట్ కొడుకు. అలా బాయ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చో లేదో తెలీదు, మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు ఇంతవరకు. నేను షిమ్లాలో ఉన్నప్పుడు రాహుల్ ఇక్కడ ఉన్నాడు. నేను తిరిగి వచ్చేసరికి లండన్ వెళ్ళిపోయాడు ఫర్ హిస్ MBA. యాక్చువల్లీ లాస్ట్ మంత్ వెకేషన్కి ఇక్కడ ఉన్నాడు. రాహుల్, నైస్ నేమ్. హౌ ఇస్ హి? Rahul is this perfect guy, you know, handsome, rich and affluent family. Rahul వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఒక పెద్ద బిల్డర్. ఆల్ ఇన్ ఆల్ ఒక ఐడియల్ హస్బెండ్ మెటీరియల్. సో యూర్ ఇన్ లవ్? జర్నలిస్ట్ అనిపించావు. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? నేను అలాంటి ఒక టిపికల్ అమ్మాయిని కాదు గోపాల్. నాకు ఈ లవ్, రొమాన్స్ అంటే నమ్మకం లేదు. కాలేజ్లో చాలా లవ్ స్టోరీస్ చూశాను, వాటి అన్ని ఎండింగ్స్ ట్రాజెడీనే. అయినా ఎందుకులే, ఇట్స్ టూ కాంప్లికేటెడ్ ఫర్ మై లైకింగ్. ఐ డోంట్ బై దట్. అందరు అమ్మాయిలు లోపల రొమాంటికే కదా. ఈ రోజుల్లో ప్రేమ ప్రాక్టికల్. ఒక బాయ్ ఫ్రెండ్ లేదా హస్బెండ్ తనే అని ఫిక్స్ అయ్యే ముందు 100 సార్లు ఆలోచించాలి. ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, బ్యాంక్ బ్యాలెన్స్, ప్రాస్పెక్ట్స్, పట్టతల అని. సి, మన జనరేషన్కి మనం అడిగిన ఫ్రీడమ్ మన పేరెంట్స్ ఇచ్చారు. నా విషయంలో నేనే నా లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవచ్చు. అలాంటి ఫ్రీడమ్ దొరికినప్పుడు మనం న్యాచురల్గా ఇంకా రెస్పాన్సిబుల్ అవుతాం. ఈ పవిత్ర ప్రేమ లాంటివి మన పేరెంట్స్ టైంలోనే ఎండ్ అయ్యాయి. సో యూ డోంట్ బిలీవ్ ఇన్ లవ్? నేను ఇంతవరకు ఈ లవ్ అనే విషయం ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఐల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ గోపాల్, దిస్ వాజ్ రియలీ లవ్లీ. నేను బయలుదేరుతాను. సావిత్రి, వెళ్ళే ముందు ఒక ఫోటో తీసుకుందామా? యా, షూర్. జస్ట్ మినిట్. ఆ రాత్రి నాకు దొరికింది. ఇన్ని రోజులు నాతోనే ఉంది. ముందే ఇవ్వాల్సిందే,
ఐమ్ సారీ. ఏమో ఇవ్వాలనిపించలేదు. మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం. గోపాల్, నీకు ఈ కెమెరా ఇంపార్టెన్స్ తెలీదు. థ్యాంక్ యూ. నేను నిన్ను అడుగుదాం అనుకున్నాను, ఎందుకు ఇలాంటి కెమెరా? వాట్ ఈస్ ఇట్ స్టోరీ? అది మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ఐఎమ్ లేట్. ఓకే, బాయ్. బాయ్. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నాతో జాయిన్ అవ్వచ్చు కదా. ఎప్పుడు అడుగుతామని వెయిట్ చేస్తున్నాను. I'll drive. గుమ్మడి ఎక్కడా? నేను రమ్మని టెక్స్ట్ చేశాను, కాల్ చేద్దాం. ఎక్కడ్రా? మేము వచ్చేసాం. వస్తున్నారా? ఒక 5 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకే. సావిత్రి, ఆర్ యు ఓకే? ఫుడ్ పాయిజన్. వెరీ గుడ్. న్యూ ఇయర్ కదా, బయట ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది కాదు డాక్టర్, ఇది బయట తిన ఫుడ్ కాదు, ఇంట్లో చేసిన స్వయం పాకం. ఈసారే కుక్కు. మీరు వెళ్ళి మెడిసిన్స్ తీసుకురండి. టేక్ రెస్ట్. సావిత్రి, ఐమ్ సారీ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త ఎడిటర్, బాంబే బేస్ తెలుగు ఆయన జేపీ వర్మ. వెరీ డైనమిక్. ఆయన టైమ్స్ ఫ్యూచర్ అని కొంతమంది అనుకున్నారు. ఆయన ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని నేను అనుకున్నాను. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ గోపాల్. హాయ్, సిట్. గ్రేట్ టు హ్యావ్ యూ హియర్ సార్. మేమందరం మీతో వర్క్ చేయడానికి ఎక్సైటెడ్గా ఉన్నాం. థ్యాంక్ యూ. హౌ కెన్ ఐ హెల్ప్ యూ గోపాల్? నేను వర్క్ చేసిన ఒక ఐడియా ఉంది సార్. ఇట్స్ అ కామిక్ స్ట్రిప్, అ సెట్ ఆఫ్ పొలిటికల్ కార్టూన్స్. ఐ వాస్ హోపింగ్ యూ వుడ్ టేక్ అ లుక్. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా. కార్టూన్ సార్? కామిక్ స్ట్రిప్ సార్. గోపాల్, ఐ డోంట్ హ్యావ్ టైమ్. లాట్ ఆఫ్ డెడ్ లైన్స్, యు నో దట్. మీ హాబీలో ఇండల్జ్ అవడానికి నాకు టైం లేదు. ఒకవేళ టైం ఉన్నా కూడా ఈ 5 ఇంచ్ కాలం ఎవరైనా చదువుతారనుకుంటున్నారా మీరు? కార్టూన్ డజన్ సెల్, న్యూస్ సెల్స్. అండ్ గోపాల్, వాట్స్ యువర్ జాబ్ హియర్? ఫీచర్ రైటర్ సార్. I think you should focus on that. If you don't mind, can I? Sure, sir. Sorry. ఇదే నా పేరెంట్స్ ఫస్ట్ హౌస్. ముందు రెంట్కున్నారు, తర్వాత కొనేశారు. ఈ ఇల్లు చాలా చిన్నదిగా ఉండేది ముందు, తర్వాత ఎక్స్టెండ్ చేశారు. మా అమ్మకి నాన్నకి అదో రకమైన క్రేజ్. వాళ్ళ పాత జ్ఞాపకాలు, రొమాన్స్ తలుచుకుంటే బయట ప్రపంచం నుంచి ఎస్కేప్ అవడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు.
నాకు ఇలాంటి ప్లేస్లు అంటే చాలా ఇష్టం. ఈ ఫొటోస్ అవి నాన్న తీసినవి. రియలీ? యా యా. నువ్వు ఆ రోజు అడిగావు కదా కెమెరా బ్యాక్ స్టోరీ చెప్పమని. దిస్ ఇస్ ద స్టోరీ. నాన్న డబ్బులు సేవ్ చేసి కొన్న మొదటి కెమెరా ఇది. ఫోటోగ్రఫీ అంటే ఆయనకి పిచ్చి ఇష్టం. నాన్నకు ఒక ప్రైజ్డ్ పొజెషన్ ఈ కెమెరా. వాళ్ళ 25th వెడ్డింగ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ అనుకున్నా. వాళ్ళ లవ్ స్టోరీలో కూతురి ప్రయాణం ఇదే నా ఐడియా. వాళ్ళ లవ్ స్టోరీలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవే. ఇప్పుడు ఇవి కేవలం రిలిక్స్ మాత్రమే. ఈ కెమిస్ట్రీ ల్యాబ్లోనే మొదటిసారి వాళ్ళు కలిసింది. ఈ రెస్టారెంట్లోనే కాలేజ్ తర్వాత వాళ్ళు హ్యాంగ్అవుట్ చేసేవాళ్ళు. ఈ థియేటర్లోనే అప్పట్లో హిందీ మూవీస్ చూసేవాళ్ళు. ఈ పార్క్లోనే నాన్న అమ్మకి ప్రపోజ్ చేశారు. ఈ 5 ఫోటోలే నా గిఫ్ట్. 5 ఫోటోలా? ఇంకొక ఫోటో మిగిలిపోయింది. అప్పుడే కరెక్ట్గా కెమెరా పోయింది. ఏ ప్లేస్లో? చోటు కాదు, ఈ స్కూటరే 5th ఫోటో. ఇందులోనే వాళ్ళ లవ్ టేక్ ఆఫ్ అయింది. మేము దుబాయ్ వెళ్ళిపోయేటప్పుడు నాన్న దీన్ని అమ్మేశారు. దీనికోసం ఇప్పుడు వరకు వెతుకుతున్నాను. సోఫా నో లక్. Bro, can you help me find the scooter? Okay, give me 2 days time. Thanks. ಈ ಗಾಡಿ ನೋಡಿದಿಲ್ಲ నేను. ಈ ಗಾಡಿ ನೋಡಿಲ್ಲ, ಇನ್ನೆರಡು ದಿನ ಬಿಟ್ಟು ಹೇಳ್ತೀನಿ. ఏంటి? 2 days లో చెప్తాడంట. 2 days లోనా? థ్యాంక్ యూ. ఓకే. ఎవరి కోసం చూస్తున్నావు? ఎవరు లేరు. ఇస్ దేర్ ఎ ప్రాబ్లం? నో. ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఇదిగో ఇస్తున్నాను. బాబు రాహుల్, 1 second. మూర్తి అంకుల్, జస్ట్ టాక్ టు క్యారీ ఆన్.